ఇప్పుడు నేను చూపించబోయే పొడి వచ్చేసి ఇంట్లో ఆధ్యాత్మిక మనశ్శాంతిని అలాగే మంచి సువాసనని కలిగి ఉంటుంది కాబట్టి మనం పాజిటివ్ వైబ్స్ ని ప్రేరేపిస్తుంది. ఇంట్లో దీన్ని యూజ్ చేసినట్లయితే దీన్ని జావదు పౌడర్, జువ్వాదు పౌడర్ అని పిలుస్తారు. దీనిని పూజా బండారి షాప్ లో మనం అడిగితే గనక మనకి దొరుకుతుంది. ఇది కాస్ట్ ఎక్కువగా పడుతుంది, కాకపోతే మంచి సువాసనను కలిగి ఉంటుంది. ఒక్క చిటికెడు మనం దీపం వెలిగించేటప్పుడు ఆ ఆయిల్ లో వేస్తే గనక ఇల్లంతా మంచి సువాసన భరితంగా ఉంటుంది. పూజలో మనం పచ్చకర్పూరం, గంధం అలాగే యాలకులు ఏ విధంగా యూజ్ చేస్తామో జావదు పౌడర్ ను కూడా అదే విధంగా పూజా రూమ్ లో మనం వినియోగించవచ్చు. ఇది మనకు గంధపు నూనె అలాగే పువ్వుల సారాన్ని తీసి తయారు చేస్తారు. దీనిని ఎక్కువగా మనం ఇంట్లో నోములు, పండుగలు చేసుకున్నప్పుడు అలాగే ప్రత్యేక పూజలలో ఉపయోగించినట్లయితే ఇంట్లో పాజిటివ్నెస్ కూడా క్రియేట్ చేస్తుంది. జావదు పౌడర్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ విధంగా ఉపయోగిస్తారనేది కూడా నాతో షేర్ చేయండి. నేనైతే నూనెలో ఈ విధంగా కొద్దిగా ఒక చిటికెడు వేసి వెలిగించి చూశాను. చాలా మంచి సుగంధభరితమైన స్మెల్ అయితే వచ్చింది. మనం చేత్తో తీసి నూనెలో వేస్తాం కాబట్టి మనం పూజకు మొత్తం కంప్లీట్ అయి మన చేతులు కడిగే వరకు చేతులు కూడా చాలా మంచి సుగంధభరితంగా ఉంటాయి. వీడియో కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.